మీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతోటి నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాలని బలోపేతం చేయాలని మనోహరాబాద్ ఎంఈఓ మల్లేశం పాలట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, సిటిపల్లి విజయసారథి ఇమాన్యుయల్ అన్నారు. గురువారం నాడు మనోహరాబాద్ మండలంలోని పాలట ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతోటి నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, సిటిపల్లి విజయసారథి, ఇమాన్యుయల్ పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి మా ఈ యూపీఎస్ పాలాట స్టాఫ్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తాను. Triangle, square, triangle, square, triangle, square, triangle, square, triangle, square, triangle, triangle, square, triangle, square, triangle, square, triangle, square. ఎందుకంటే పిల్లలు మొక్కై వంగనిదేం రానై వంగున అని చెప్పేసి మనము పిల్లలను ఇప్పుడు సాగబెట్టినట్టు ఇప్పుడు మనము ఎట్లా చెప్పితే అట్లా వింటారు. కాబట్టి మరి ఆ పిల్లలకు ఏంటంటే మంచి మాటల కంటే చెడు మాటలు తొందరగా అబ్బుతాయి, మంచి కంటే చెడు తొందరగా అబ్బుతాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని స్కూల్స్లో పిల్లలు 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కానీ లేకపోతే ఏదైనా కొంచెం హయ్యర్ అంటే పై తరగతి పిల్లలు స్మోకింగ్ చేసుకుంటారు. ఇవి కొన్ని దురలవాట్లు, కొన్ని చెడు అలవాట్లకు తొందరగా వాళ్ళు ఎడిక్ట్ అవుతారు. ఎందుకంటే మరి చుట్టూ పరిసరాలే కావచ్చు, లేకపోతే మరి ఇంట్లోనే పేరెంట్స్ కావచ్చు, కొంచెం పని ఇప్పుడు ఏదన్నా మీరు వ్యవసాయం పనులకు వెళ్ళేసి వస్తారు, లేదా కంపెనీలకు వెళ్ళేసి వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం పిల్లలు అడుగులు నేర్చుకోమన్నది. నాకు తెలియదమ్మా నేర్చుకోమన్నది. నాకే చదివస్తే గిట్లెందుకుంటాను, నాకే చదివస్తే గిట్లెందుకుంటాను, నాకే చదివస్తే గిట్లెందుకుంటా. నువ్వు చదువుకో బిడ్డ, చదువుకో బిడ్డ. లేట్ ఇయ్యాము అభిజ్ఞ పడుకో మమ్మీతో. సంతోషకరమైనటువంటి విషయము నిజంగా. మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి పిల్లలు చాలా సంతోషకరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి అభినయాన్ని ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ని ప్రదర్శించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పోషక మహాశైలను కోరుతున్నది ఏమనగా, మీరు ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచే ప్రయత్నం చేయాలి. మా ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ వంతు కృషి అవసరము. మరి మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా మరి మా ఇక్కడ ఉన్నటువంటి యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాలకు దగ్గరలో మీ ఊరి మధ్యలో ఉన్నది. మరి చాలా అందుబాటులో ఉన్నారు మా ఉపాధ్యాయ మిత్రులు. తర్వాత మీరు మీ పిల్లల్ని ఇక్కడ చేర్చగలరని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి మీకు అనుకూలంగా మరి మీ పిల్లల్ని అన్ని విషయాలలో తీర్చి దిద్దబడతారు ఇక్కడ. తర్వాత
అన్ని ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు, టీచర్ల కొరత లేదు. మరి మీరు ఇక్కడ స్ట్రెంగ్త్ను పెంచి మరి మా పాఠశాలను బలోపేతం చేస్తారని చెప్పేసి మరోసారి కోరుతూ నా యొక్క మాటలు ముగిస్తాను. నవ భారత నిర్మాత నీకు మా జోహార్లు, భారత తొలి ప్రధాని నీకు మా జోహార్లు. మై చిల్డ్రన్స్, టుడే we all celebrated చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. ఓకే, చిన్న కవిత. ఎదపై ఎర్రని గులాబీలు నీకిష్టం, లేత మనసు చిరునవ్వులు నీకిష్టం, గువ్వల్లే ఎగిరే స్వేచ్ఛాకపోతాలు నీకిష్టం, అక్షరాలే వెలుగే పసిడి మొగ్గులు నీకిష్టం, ఎల్లెలు దాటే సౌజన్యం నీ పాట, మల్లెలు పూచే విలువల పరిమళం నీ స్నేహం, నేటి బాలలే రేపటి పౌరులన్న సందేశం నీది, నేటి ఆశలే రేపటి భారతమన్న ఆశయం నీది. నవ భారత నిర్మాత నీకు మా